ఈరోజు దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రము. 1 పేతురు గ్రంథము 3:9 నుండి తీసుకున్న వాక్యం. ఈ వాక్యం మనల్ని కీడుకు ప్రతి కీడుగాని, దూషణకు ప్రతి దూషణగాని చేయకుండా, బదులుగా ఆశీర్వాదం ఇవ్వమని బోధిస్తుంది. ఎందుకంటే మనం ఆశీర్వాదం పొందాలనే కోరికతో పిలువబడినవారమని చెప్తుంది. ఈ వాక్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 పేతురు 3:9లో పేతురు అనే అపోస్తలుడు క్రైస్తవులకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాడు. అది ఏమిటంటే, మనం ఎదుటివారు మనకు చేసే కీడునుగాని, దూషణనుగాని అదే రీతిలో బదులు చేయకూడదు. బదులుగా మనం వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాదం పొందాలనే కోరికతో పిలుచుకున్నాడు. మనం ఆశీర్వాదం పొందితే మనం కూడా ఇతరులకు ఆశీర్వాదం అవుతాము. ఈ వాక్యం మనకు ఒక పాఠం నేర్పుతుంది. అది ఏమిటంటే, ప్రేమ మరియు క్షమాపణ యొక్క శక్తి. మనం ఎదుటి వారికి ప్రేమను మరియు క్షమాపణను చూపిస్తే అది మనకు మరియు ఇతరులకు శాంతి మరియు ఆనందం తెస్తుంది. మనం దేవుని ప్రేమను ప్రతిబింబించినప్పుడు మనం ఆయన ఆశీర్వాదాలను పొందుతాము. ఆమెన్. ప్రతిరోజు దేవుని వాక్యం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.